ఎప్పుడైతే ఇది డిజార్డర్ అంటాం కదా, అడిక్షన్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకి ప్లెజరబుల్ యాక్టివిటీ నుండి వాళ్ళని ఇఫ్ యూ సెపరేట్ దెమ్, ఎప్పుడైతే అలా అవుతుందో విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటాం. సో యూజువల్లీ గేమింగ్ ఈ అడిక్షన్ ఉన్నటువంటి పిల్లల్లోని we see that irritability, కోపం ప్రదర్శించడం, దెన్ టాంట్రమ్స్, అండ్ వాళ్ళు ఏంటంటే ఎంత అగ్రెసివ్ అవుతారు అంటే దే డోంట్ ఈవెన్ ఇంపల్సివ్గా. వీ హ్యావ్ సీన్ కేస్ వేర్ దిస్ బాయ్ స్టార్టెడ్ హిట్టింగ్ హిజ్ మదర్. ఎందుకు అంటే సడన్గా షీ స్టాప్డ్ ఎవ్రీథింగ్, షీ షట్ డౌన్ ద ల్యాప్టాప్, టుక్ ఇట్ అండ్ దెన్ పుట్ ఇట్. సో హీ ఫెల్ట్, నేను విన్ అవుతున్నాను, నేను ఫస్ట్ పొజిషన్, ఐఎమ్ ప్లేయింగ్, నువ్వు ఇంటరప్ట్ చేసావు, నువ్వు ముందు చెప్పలేదు. సో దే ఆర్ సో ఆబ్సెస్డ్ అబౌట్ దట్ పర్టికులర్ గేమ్. He didn't understand what is the time, why, what his mother is telling, why she has done. అంటే అంత ఆలోచించేటువంటి పూర్ ఇంపల్స్ కంట్రోల్ ఉంటుంది ఎక్కువగా. అంటే ముందు వెనక ఆలోచించకుండా దే జస్ట్ డూ సర్టన్ యాక్టివిటీస్. అండ్ దిస్ బాయ్ ఆల్సో వెంట్, అంటే ఇంట్లో వెళ్ళిపోయాడు కూడా జస్ట్ టు యూనో కోపంతోని. సో పేరెంట్స్ వర్ లిటరలీ వరీడ్ అబౌట్ హిమ్. ఎందుకలా అంటే నార్మల్గా అయితే ఆ చైల్డ్ ఎవరు కూడా సేఫ్టీ ఇష్యూస్ వల్ల నోబడీ వాంట్స్ టు వాక్ అవుట్ ఆఫ్ ద హౌస్ జస్ట్ లైక్ దాట్. అంటే ఆ పూర్ ఇంపల్స్ కంట్రోల్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ యూనో. ఎప్పుడైతే ఈ గేమ్ ఎంగేజింగ్ బిహేవియర్స్ని మనం ఇంటరప్ట్ చేసినప్పుడు వచ్చేటువంటి సిమ్టమ్స్ ఇవన్నీ కూడా. కొంతమంది అయితే డిప్రెస్డ్ అయిపోతారు, నెగటివ్ ఇమోషనల్ స్టేట్స్ వస్తాయి, దే ఫీల్ దట్ లైఫ్ ఈజ్ ఇంకా నో మోర్ మీనింగ్ఫుల్ లేదు నా లైఫ్. సో అలాగా డిప్రెస్ అయిపోయిన పీపుల్ ఉంటారు. అండ్ యూ సీ ద చిల్డ్రన్ గెటింగ్ మోర్ యాంగ్షియస్ అండ్ స్లీప్ లేకపోవడం, అది చేస్తున్నా స్లీప్ ఉండదు, తీసేయడం వల్ల బికాస్ ఆఫ్ ద obsession they have about the gaming. సో ఇవన్నీ కూడా విత్డ్రావల్స్ అంటాం. సో ఎప్పుడైతే ఇది డిజార్డర్గా మారుతుందో నార్మల్ గేమింగ్ ప్రాసెస్, అలాంటప్పుడు మనము ఒక ఇంటర్వెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. యూనో సైకాట్రిక్ ఆర్ సైకలాజికల్ ఇంటర్వెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇలాంటి కేసెస్లో.